నమస్కారం. నా పేరు చిట్టమ్మ. జడ్చల్ హాస్టల్లో ఆశ్రమ స్కూల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో రైల్వేజ్ వర్కర్స్గా పనిచేస్తున్నాను. మా రాష్ట్రం మొత్తం ఆశ్రమ స్కూలు ప్రతి జిల్లా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మా యూనియన్ వర్కర్స్ మొత్తము నెలసరి జీతాలు రాక మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. పర్మనెంట్ కావాలి, ఆర్డర్ కాపీ ఏదని అడుగుతున్నారు మమ్మల్ని. ఎమ్మెల్యే వాళ్ళు మమ్మల్ని హాస్టల్ ఆశ్రమ స్కూల్ ఏర్పాటు చేసినప్పుడు ఒక తాత్కాలికంగా వర్కర్ కావాలని తీసుకున్నారు అంతే తప్ప మా దగ్గర ఎలాంటి ప్రూఫ్లు లేవు. 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఒక వర్కర్స్ అనేది జీతము ఇస్తున్నాము, మీరు సావైనా బతుకైనా ఇంట్లో పని చేసుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకునే ఎవరు లేరు. అందుకని ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ అన్ని చుట్టూ తిరుగుతున్నాం సార్. ఎమ్మెల్యే సార్ తీర్మానం మల్లన్న సార్ మమ్మల్ని అనుసరించి మమ్మల్ని ఆదరించి మాకు మీరన్న న్యాయం కల్పించాలని మా యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తూ మా బాధని మా కష్టాలని చేర్చుకుంటూ మాకు నెలసరి జీతం రావాలి, నెల జీతం రావాలి, మాకు టైం స్కేల్ కావాలి అని అంటున్నాం. ప్రూఫ్లు అడుగుతుండ్రు. మాకు కనీసం చేసిన వేతనానికి సరే సమాన పనికి సమాన జీతం కావాలని కోరుకుంటున్నాం అంతే తప్ప మాకు పర్మనెంట్ కావాలి, టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్లతో మేము ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ సమ్మెలో ఈ ధర్నాలో పాల్గొంటున్నాం సార్. మమ్మల్ని ఆదరించి మా యూనియన్ వర్కర్స్ని, ట్రైబల్ వర్కర్స్ని మమ్మల్ని మీరు క్షమించి మమ్మల్ని ఏమి కష్టం చేసేవాళ్ళం. పొద్దున్న లేస్తే ఉదయం నుంచి 8 గంటలు 9 గంటలు అవుతుంది. మా పిల్లల్ని విడిచిపెట్టి ఒక పిల్లల ఆశ్రమ స్కూల్లో పిల్లల్ని మా పిల్లలుగా ఆదరించి మేము స్కూళ్ళల్లో హాస్టల్లో పనిచేసుకుంటూ మా జీవనం గడుపుకుంటున్నాం. అలాంటప్పుడు మాకు నెల జీతం కావాలని మేము వేడుకుంటున్నాం అంతే తప్ప ఇంకో మార్గం లేదు సార్. మమ్మల్ని మీరే అనుసరించి ఆదరించి మాకు నెలసరి జీతము ఒక టైం స్కేల్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళ కూడా అదే జీతము, చనిపోయిన కూడా ఒక మనిషిని కూడా తీసుకునే అర్హత కూడా లేకుండా అయిపోతుంది మా యూనియన్ లోపల. అలాంటప్పుడు మేము సమ్మెలో కూర్చొని ఇది 11వ రోజు సమ్మె జరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకునే మానవులు ఎవరు లేరు సార్. అందుకని మీకు దండం పెట్టుకొని మరీ చెప్తున్నాం సార్. మా జడ్చర్ల హాస్టల్లో నేను వసతి గృహంలో ఆడపిల్లల హాస్టల్లో పనిచేస్తున్నా. 10 సంవత్సరాలు ఆయన చేయబట్టి మాకు ఎలాంటి భద్రత లేదు సార్. మేము హాస్టల్ దగ్గర గ్యాస్ దగ్గర మాకు ఏది ఏమైనా కానీ ఏ భద్రత లేదు సార్. మా కుటుంబం వల్ల ఎవరన్నా ఇప్పుడు మేము పని చేస్తూ మాకు ఏమన్నా అయినా కానీ మా కుటుంబం వల్ల ఒకరికి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మాకైతే నెల వేతనాలు లేవు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలు చదివించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మేమైతే పిల్లల కోసం ఎంతో సేవలు చేస్తున్నాం సార్. పొద్దుగాల పోయి సాయంత్రం 10 గంటల వరకు 24 గంటలు అక్కడనే డ్యూటీలు చేస్తున్నాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మాకు మీరు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా నీ పాదాలకు వందనాలు చేస్తున్నాం సార్. మమ్మల్ని మాత్రం చాలా చూసుకోవాలి సార్. మాది సమక్షం మొత్తం పెద్దల దగ్గర తీసుకుపోవాలని నీ పాదాలకు వందనం చేస్తున్నాం సార్. మాకు జీతాలు లేవు సార్. 9 నెలల నుంచి జీతాలు లేవు. మాకు మొత్తం మెయిన్గా అయితే టైం స్కేల్ చేపియాలి సార్. చిన్నాటిని బట్టి పర్మనెంట్ చేపియాలి సార్. మేము అదే కోరుకుంటున్నాం సార్. నీ సేవ ఎక్కడున్నా మేము నీ పాదాల దగ్గర పడి ఉంటాం సార్. మమ్మల్ని చేర్చుకోవాలి సార్ మీరు. నమస్కారం. మాకు ఇవ్వడం మరీ దారుణమైన విషయం. అలాగే మాకు నెల జీతాలు వచ్చేలా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 64 జీవోని రద్దు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, మా కుటుంబంలో ఎవరన్నా వంట చేస్తూ అక్కడక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే మాకు ఎవరు ఆదుకునే నాదులు లేరు. గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఫండ్స్ లేవు. మేము ఏమైనా ప్రాబ్లం అయినా జ్వరం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప మాకు ప్రైవేట్ పోయే అవకాశమే లేదు. మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఎవరన్నా మా కుటుంబంలో మా వర్కర్లలో చనిపోతే మాకు పిఎఫ్ ఈఎస్ఐ అవకాశం కల్పించాలి. నెల ప్రతి 1వ తారీఖు జీతాలు వచ్చేటట్లు చేయాలని చెప్పి తీర్మార్ మల్లన్న ద్వారా మేము ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నగారు మీరు అసెంబ్లీలో గలమెత్తి మా విషయంలో కొద్దిగా కనుకరిస్తారని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.